సార్ ఆఫ్ఘన్ పై పాక్ దాడి చేసింది. దానికి ప్రతీకారంగా ఆఫ్ఘన్ పాక్ మీద డ్రోన్లతో దాడి చేస్తుంది. ఈ దాడులు ప్రతి దాడుల నేపథ్యంలో అసలు పరిస్థితి ఏంటి సార్? ఎస్ అండి. ఇప్పుడు పాకిస్తాన్ లోని కరాచీ మీద టెర్రరిస్ట్ అటాక్. ఇది టిటిపి అనుబంధ సంస్థలైన జేయుఏ అంటే అహ్రార్ జమాయత్ ఉల్ అహ్రార్ అనే సంస్థ ఇది మాదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పుకుంది. వెంటనే పాకిస్తాన్ ఏం చేసింది? పాకిస్తాన్ ఆర్మీ టిటిపి తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఉండే ఈ పక్తియా అండ్ కూనార్ అనే ప్రావిన్స్ల మీద ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ F-16 ఫైటర్స్ F-17 థండర్ ఫైటర్స్ తో. వెంటనే అక్కడ 36 సివిలియన్స్ చనిపోవడం, ఆఫ్ఘనిస్తాన్ తో 200 మంది దాకా గాయపడడం. వెంటనే ఆఫ్ఘనిస్తాన్ దీనికి రెస్పాండ్ అవుతూ దీనికి రివెంజ్ తీర్చుకునేలాగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తన డ్రోన్లతో అధునాతనమైన డ్రోన్లు, మరి ఎక్కడి నుంచి వచ్చినాయి తాలిబాన్ సైన్యానికి అనేది మనం చెప్పుకోవాలి. ఈ అధునాతనమైన డ్రోన్లతో ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఇప్పుడు పాకిస్తాన్ ఒక ప్రావిన్స్ మీద బలూచిస్తాన్ మీద అటాక్ చేసింది. అదేం చెప్తుంది? ISIS కోర్సాన్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మీద మేము అటాక్ చేసాం అని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది. కానీ యాక్చువల్ గా చేసింది పాకిస్తాన్ ఆర్మీ మీద. ఇప్పుడు ఎంతమంది చనిపోయారనేది ఇంకా పూర్తిగా రిపోర్ట్ రాలేదు. కాకపోతే ఆఫ్ఘాన్ డ్రోన్ దాడిని పాకిస్తాన్ యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆపలేకపోయినాయి. అంటే ఆధునిక డ్రోన్ని ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ అది కూడా ఎయిర్ ఫోర్స్ అటాక్ చేసినట్టే. తాలిబాన్ ఎయిర్ వింగ్ అటాక్ చేసింది. అంటే పాకిస్తాన్ మీద ఒక భీకరమైన అటాక్. 2400 కిలోమీటర్లు ఉన్న ఈ జురాన్ లైన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బౌండరీ వెంబడి ఆర్మీ అలర్ట్ అయింది. అక్కడ బోర్డర్ స్కిర్మిసెస్ అంటే అక్కడక్కడ ఆయుధ పోరాటాలు కూడా జరుగుతున్నాయి. యుద్ధ వాతావరణం ఆల్మోస్ట్ భీకరమైన యుద్ధ వాతావరణం. పాకిస్తాన్ ఎయిర్ రైడ్స్ కి ఆఫ్ఘాన్ ఎయిర్ రైడ్ చేయడం. మరి ఎక్కడి నుంచి వచ్చిన ఈ అధునాతనమైన డ్రోన్లు అంటే రీసెంట్ గా రష్యాతో ఆయుధ ఒప్పందం మిలిటరీ డీల్ చేసుకుంది. కాబట్టి రష్యా దానికి డ్రోన్లు సప్లై చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రష్యాలో వరల్డ్స్ లార్జెస్ట్ డ్రోన్ ఫ్యాక్టరీలు నిర్మించింది రీసెంట్ ఇయర్ లో ఉక్రెయిన్ యుద్ధంలో వాడడానికి. కాబట్టి రష్యా నుంచి ఆధునిక డ్రోన్లు వచ్చుంటాయి, లేదా ఇండియా నుంచి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే డైరెక్ట్ గా మనం చెప్పలేము, కానీ ఇండియా నుంచి కూడా వెళ్ళే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఇండియా వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ఏదైనా అంతర్జాతీయ మీద విషయం మీద మాట్లాడేటప్పుడు వర్డ్స్ ఆచితూచిగా వాడుతుంది. కానీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసిన తర్వాత ఇండియా చాలా స్ట్రాంగ్ వర్డ్స్ ఉపయోగించింది, చాలా కఠినమైన పదాలు. ఎందుకంటే ఆఫ్ఘాన్ సార్వభౌమత్వాన్ని, దాని యొక్క జోగ్రఫికల్ ఇంటిగ్రిటీని మీరు వయలేషన్ చేశారు, చాలా తప్పు చేస్తుంది పాకిస్తాన్ అంటూ పాకిస్తాన్ మనం హెచ్చరించడం జరిగింది. అంటే ఆఫ్ఘాన్కి ఇప్పుడు ఇండియాకి అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి, అది మనకు తెలుసు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్కి మనం కూడా డ్రోన్లు ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా ఇండియా రష్యా ఇచ్చిన ఆయుధాలని ఇప్పుడు ఆఫ్ఘాన్ వాడు ఉంటుంది, లేకపోతే దానికి డ్రోన్లు సామర్థ్యం లేదు. డ్రోన్లు తయారు చేసే ఫ్యాక్టరీలు ఆఫ్ఘనిస్తాన్లో లేవు. కాబట్టి తప్పకుండా అది రష్యా నుంచి కానీ ఇండియా నుంచి కానీ లేకపోతే 2 దేశాల నుంచి కానీ అక్కడ ఈ యొక్క డ్రోన్లు వెళ్ళే అవకాశం ఉంది. ఇదే నిజమైతే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ పరిస్థితి, ఇప్పుడు మరి అదే కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో కూడా తెచ్చుకుంటే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అక్కడికి వెళ్ళలేదు. కాబట్టి ఇక ఆఫ్ఘనిస్తాన్ అనేది కూడా ఒక పెద్ద శత్రు దేశంగా, ఒక స్ట్రాంగ్ ఎనిమీగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తయారు చేసి మనం పాకిస్తాన్ ముందు పెట్టాం. ఎందుకంటే ఇటు బంగ్లాదేశ్తో చైనాతో కలిసి ఇండియా మీద అటాక్, ఇండియాతో యుద్ధం అంటుంది. ఇండియా కూడా చాలా చాకచక్యంగా ఆఫ్ఘనిస్తాన్ దీన్ని బౌండరీ చేసి దాని వెస్టర్న్ బౌండరీలో అంటే 2400 కిలోమీటర్ల అటువైపు పశ్చిమ సరిహద్దులో ఒక దేశాన్ని పెట్టాం అనమాట. ఇక దాని ఆర్మీ మన మీద కాన్సన్ట్రేషన్ చేసే వీలు ఉండదు. ఇప్పుడు తాలిబాన్ పోరాట యోధులు పఖ్తూన్స్ దిగారంటే వాళ్ళ తతంగాలకి, వాళ్ళ యొక్క గెరిల్లా వార్ఫేర్ని పాకిస్తాన్ తట్టుకోవడం అసంభవం అండి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ స్ట్రాంగ్, ఆర్మీ మోడర్న్. కానీ ఆఫ్ఘాన్లో 20 సంవత్సరాల పాటు అమెరికాతోనే గెరిల్లా వార్ఫేర్ చేసి అమెరికానే తరిమేశారు, ద గ్రేట్ మెరైన్ ఫోర్సెస్ని. మరి అలాంటి తాలిబాన్తో గెరిల్లా వార్ఫేర్ చేయడం పాకిస్తాన్కి అసంభవం. కాబట్టి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దాడిని మరి పాకిస్తాన్ ఎలా రెస్పాండ్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ఘాన్స్ ఎలా రెస్పాండ్ అవుతారంటే ఇక్కడ యుద్ధం. ఇప్పుడు మీడియేటర్లు ఇప్పుడు ఖతార్ ఒకటి, UAE, ఖతార్ ఒకటి, తర్వాత సౌదీ అరేబియా శాంతి ఒప్పందం మళ్ళీ యుద్ధాన్ని ఆపడానికి వాళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఈసారి తాలిబాన్ను ఒప్పుకోవడం లేదు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ యుద్ధం ఏ రకంగా దారి తీస్తుందో మనం చూడాలి.